హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. మన తలరాతను మార్చుకోవడానికి వీలు ఉంటుందా తెలుసుకుందాం, చూద్దాం. మనం పుట్టినప్పుడే భగవంతుడు తలరాతను రాసేస్తాడు కదండి. మరి మనం పూజలు ఎందుకు చెయ్యాలి అని కొంతమంది అనుకుంటుంటారు. అయితే బ్రహ్మ నుదుటిని రాసే రాత ఎప్పుడు అందులోనే ఒక మాట రాస్తాటండి. నేను రాసే రాతను నేను కూడా మార్చలేను, కానీ మీరు మీ రాతను పూజలతోటి, పునస్కారాలతోటి, అర్చనలతోటి, దేవతా ఉపాసాలతోటి మార్చుకోగలరు అని. ఆ విధంగానే విభుముకుండను ఒకే రాజు ఉండేవాట. అతనికి 50వ ఏట మరణగండం ఉందిట. ఆ మరణగండాన్ని తప్పించలేరు అని బ్రహ్మ రాసిన విధి. కానీ అతను ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్లు దైవారాధన చేసి, మృత్యుంజయ జపం చేసి చావలసిన వాడు 120 ఏళ్ళు బతికాడండి. అలాగే దుర్యోధనుడు 100 సంవత్సరాల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదికి చేసిన అన్యాయం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయేటండి. అందువల్ల జపం, దానం, ధ్యానం, కర్మలతో తలరాతను మార్చుకోవచ్చని చెప్తున్నాయంటండి పురాణాలు. ధర్మాన్ని కాపాడితే అదే సర్వదా రక్షిస్తుందని, భక్తితో దైవాన్ని జయించగలమని, అంతా ఆ పరమాత్ముడే కాపాడుతాడని గీతలో చెప్పబడింది కదండి. గీతనే కాదు, ఎన్నో పురాణాలు, ఎన్నో రకాల విధి విధానాలు ఆచరించడం వల్ల మనకు కలిగే ఫలితాలు, దేనికి ఏం చేస్తే ఏ విధమైన ఫలితం దక్కుతుందనేది కూడా చాలా పురాణాల్లో అమ్మవారిని ఆశ్రయించడం వల్ల జరిగిన ఫలితాలు, అమ్మవారు కాపాడే విధి విధానాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో చూసాం, ఎన్నో తెలుసుకుంటాం. కానీ ఆచరించడానికి మనసు రావాలి. దాన్ని పరిపూర్ణంగా మొదలుపెట్టిన దాన్ని ఒక దీక్షతో, పట్టుదలతో పూర్తి చేయాలనే ఆకాంక్ష ఉండాలి. ఏదైనా మంచి కోరి మంచి కోసం చేయగలిగితే చక్కగా అన్నీ జరుగుతాయండి. అంతేగాని ఎవరినో ఏదో చెయ్యాలి, లేదంటే చెడు ఆలోచనలతో పెట్టుకుంటే మనం చేసే పనులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. మంచి చేయలేము. దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం ఉండదండి. మనశ్శాంతి కోల్పోవడం తప్ప ఏం ఉండదు. కాబట్టి అందుకే పురాణాలు తెలుసుకుంటూ ఉండాలి. పురాణాలు వింటూ ఉంటే మనకు అన్నీ అర్థమవుతాయి, దేనికి ఏం చెయ్యాలి అనేది. థ్యాంక్ యూ అండి.